హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు మన టాపిక్ వచ్చేసి మంచుకొండలో ఉన్న మన శివయ్య గురించి అయితే తెలుసుకుందాం. వెల్కమ్ టు మై ఛానల్ విఎస్ఎం వ్లాగ్స్ 143. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. ఈరోజు వచ్చి మన అమరేంద్ర స్వామి, అంటే నేను అలా అన్నాను కానీ అదైతే మన శివయ్య అండి. మంచుకొండలో ఉండి సాక్షాత్తు స్వయంభుగా వెలిసిన మన శివయ్య గురించి అయితే తెలుసుకుందాం. అమర్నాథ్ యాత్ర గురించి అందరూ వినే ఉంటారు, కానీ ఎంతోమందికి దక్కని అదృష్టం అది. చాలామంది ప్రతి సంవత్సరం వెళ్దాం అనుకునే వాళ్ళు కూడా ఉంటారు, కానీ అయితే అంత త్వరగా వెళ్ళలేమన్నమాట. అక్కడ శివయ్య మనల్ని చూడాలి అనుకుంటేనే మనం వెళ్ళగలమని అంటారనమాట. ఇదైతే ఫ్లైట్లో వెళ్తే శ్రీనగర్లో మనమైతే దిగుతామండి. ఇంకా అక్కడి నుంచి కొన్ని కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తే బట్లా అండ్ పహల్గామ్ అనే విలేజెస్ వస్తాయి. పహల్గామ్ నుంచి అయితే అరౌండ్ 48 కిలోమీటర్స్ దూరం అయితే ఉంటుంది. అక్కడి నుంచి ట్రెక్కింగ్ చేస్తూ వెళ్ళాలి. నియర్లీ 3 to 5 days వరకు అయితే పట్టొచ్చు. బట్లా అనే విలేజ్ నుంచి వెళ్తే మనకి అరౌండ్ 15 కిలోమీటర్స్ అలా ఉంటుందన్నమాట. మ్యాక్సిమం 2 daysలో ట్రెక్కింగ్ చేసుకుంటూ అయితే వెళ్ళిపోవచ్చు. ఇంకా అదైతే వచ్చేసి చుట్టూ మంచు కొండలు, రాళ్ళు రప్పల మధ్యలో ఉంటుంది. సో అందరికీ అయితే ఎలా ఉండదండి. చిన్నపిల్లలు 13 years లోపు పిల్లలకి ఎలా ఉండదు, ఇంకా 70 years పైబడ్డ పెద్దవారికి కూడా ఎలా ఉండదు. ఎందుకంటే ఆక్సిజన్ లెవెల్స్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి. ఇంకా ఈ 2 పావురాల మీదే మన అందరికీ తెలిసిందనమాట అక్కడ శివయ్య ఉన్నారు అని. అది ఎలా అంటారా, పార్వతీదేవికి ఆ గుహలో ఎవరూ లేరు పార్వతి, నువ్వు నేను మాత్రమే ఉన్నాము, నీకు అమరత్వం గురించి చెప్తాను అంటే అది కాదా విన్న వాళ్ళకి మరణం ఉండదు అని చెప్పన్నమాట చెప్తున్నారు. అలాంటి టైంలో ఈ 2 జంట పావురాలు సీక్రెట్గా విని ఇప్పటికీ అమరత్వం పొంది ఆ గుహ చుట్టే తిరుగుతున్నాయని స్థల పురాణం అన్నమాట. చాలామంది భక్తులకు కూడా పావురాలు కనిపించాయని కూడా కథనం ఉంది. ఇది వచ్చేసి మన యొక్క శివయ్య. ఇక్కడ ఓన్లీ మన స్వయంభుగా వెలిసిన శివుడు మాత్రమే కాదండి, పక్కనే ఇంకో 2 చిన్న లింగాలులా ఉంటాయి. అది వచ్చి పార్వతీదేవి, ఇంకొకటి వచ్చి వినాయకుడు అని కూడా స్థల పురాణం. ఇప్పుడు చెప్పాను కదండి, మన ఈ అమరేంద్ర స్వామి అయితే 3888 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న కొండ మీద ఒక గుహలో అయితే స్వయంభుగా వెలిచారండి. చూడండి ఎంత బాగుందో అసలు. మన యొక్క స్వామివారిని దర్శించడానికి మనం ముందుగానే ఆన్లైన్ వెబ్సైట్లో బుకింగ్ చేసుకోవాలి. ఇంకా అక్కడి నుంచి గుర్రాలు కూడా ఉంటాయండి మనల్ని తీసుకువెళ్ళడానికి. కొంచెం వయసు పైపడిన వారైతే అంత దూరం నడవలేరు కాబట్టి వాళ్ళకి అవైలబిలిటీ ఉంది. అవి కూడా ఎక్కువగా మళ్ళీ ఇయర్లీ వన్సే ఉంటుంది కాబట్టి అలాంటి టైంలో అస్సలు ఖాళీ ఉండదు. సో అలాంటివప్పుడు మనం గుర్రాల కోసం కూడా ముందుగానే బుకింగ్ అయితే చేసుకోవాలండి. ఎంత అమరేంద్ర స్వామి వారి దర్శనం అంటే మామూలు మాటలైతే కాదు, ఎంతో అదృష్టం చేసి ఉండాలి. ఆ శివుడు మమ్మల్ని ఎప్పుడు పిలుస్తారా అని మేమైతే ఎదురు చూస్తున్నాం. ఇక్కడికి వెళ్ళిన వాళ్ళకి మోక్షం దక్కుతుందంట. మోక్షం అంటే మరణం తర్వాత మళ్ళీ మనకి ఇంకొక జననం ఉండదు. ఎంతో అదృష్టం ఉండాలి కదండి, అలాంటిది ఉండాలి అంటే. ఇది అయితే ఇంకా అక్కడ మనకి ఫ్లవర్స్ వేయడానికి కానీ, శివలింగం మీద మళ్ళీ అగరబత్తులు లాంటివి వెలిగించడానికి కానీ ఎలాంటి పర్మిషన్ అయితే ఉండదండి. మీరు వెళ్ళారు, దర్శనం చేసుకొని వచ్చారు అంతే. బై రోడ్ ఉంటుంది అండ్ ఆల్సో ప్లేన్లో కూడా మనకి అవైలబిలిటీ ఉంటుంది ట్రావెలింగ్ కోసం. థ్యాంక్ యూ సో మచ్. ఇంతవరకు చూసారు, ఒక లైక్ చేసి వెళ్ళండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మంచి వీడియోస్ కోసం కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.